ప్రజలు గుర్తుపట్టుకురా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని. ఇప్పుడు మర్చిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరాలు, మర్చిపోయి కూడా. నువ్వు కాళ్ళు మొక్కినా దండం పెట్టినా ఆరుగారెడ్డి ఇచ్చినా వద్దు నాయనో, వీడికే మోసం పోయిన నాయనో, మా నోట్ల మన్ను పోస్తారు నాయనో మీరు. మా కేసీఆర్ ఉండగా మంచిగా టకా టకా గల గల టింగు టింగు పైసలు పడి, టింగు లేదు టాంగు లేదు. కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము దాన్ని గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4 ఏళ్ళ 5 ఏళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు, మీకు మల్లన్న ఉన్నాడు. మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. ఎవరికి భయపడేదే లేదు. ఇదంతా టెంపరీ కాళ్ళు. ఓడిపోయినాక ఆ దింపుడు గల్లం కాళ్ళు నెల దినాల కోసం వస్తుంది చూడు, అది వచ్చి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్లు వంచడానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో పడతా. మన జంగయాదవ్ మన సుధీర్ రెడ్డి వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతురా రామారా, సిగ్గుపోతుంది. మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు. వాళ్ళు ఏం చేసినలే, వాళ్ళు ఏమైనా చేసినారే, వాళ్ళు ఎవరేం చేయలేదే. వాళ్ళు చేసిందంటే మల్లన్న, చేసిందంటే కేసీఆర్, కేటీఆర్ కేసీఆర్ చేసిరే మనకు. కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి. మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయారు, కొట్లాడుతానికి తయారు. వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే. మనము 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. ఆడవాడి రోడ్డు గల్లికోడు లేడు, ఊరుకో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చి పొలం పెట్టుకోవాలి, మండలంలో పొలం పెట్టుకోవాలి. రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళది కదా, వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది గుర్తా. పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా ఆడాడ నడుస్తుంది. ఏం మనం దొంగ బేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం మనం, ప్రజలలో ఉండేటోళ్ళం మనం, ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడే ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించినా, గుళ్ళు గడిపించినా, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపించున్నావు ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా కుటుంబాలు ఎప్పుడు కూడా ఏది పంచాయతీ రానియం. ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక టీం.